పని చేసి చేసి అలసిపోయానక్క. అక్క బావలకి సేవలు చేస్తే తప్పేమీ లేదులేవే. రేపు నీ పెళ్లి బాధ్యతలన్నీ పట్టించుకోవాల్సింది మేమే కదా. సంబంధం చూస్తున్నారా అక్క? ఇదిగో అక్క, నన్ను చేసుకోవాలంటే వాడు పోయిన జన్మలో బంగారు పూలతో పూజ చేసి ఉండాలి. ఈ జన్మలో ఇంచుమించు మహేష్ బాబులా ఉండాలి. మీలాగా ఒక మోస్తరు మొగుడుతో సర్దుకుపోయినట్టు నేను సర్దుకుపోలేను. మీకున్నంత తక్కువ ఆస్తి ఉండకూడదు. ఆహా, ఇంకేం కోరికలున్నాయమ్మా? మరంతే కదా. నన్ను పెళ్లి చేసుకోవాలంటే ఖతర్నాక్గా హ్యాండ్సమ్ గా ఉండాలి. మీరేమంటారు? ఇంకా ఏమేం కోరికలున్నాయి తల్లి? ఇంకా చాలా ఉన్నాయక్క, కానీ పెళ్లి ట్రిప్పుల్లో ఆ లిస్ట్ వాడికే వినిపిస్తాను. అయ్యో అబ్బో, పెళ్లి విషయంలో దీనికి చాలా కోరికలున్నట్టున్నాయే. కావ్య, మా ఆయన లాంటి అందగాన్ని తీసుకొస్తాను లేవే. పోయి పోయి నిప్పులు తొక్కిన కోతులా ఎగిరే మీ ఆయన టైప్ నాకొద్దు బాబు. నీ మొహం ఇప్పుడైనా ఎంతగా మారిపోయాడో నీకు తెలుసా? ఏనాడు గుడికి వెళ్ళని వాడు గుడికొచ్చాడు. పూజలంటే చిరు బుర్రు అనేవాడు నేను పిలవకుండానే రెడీ అయ్యాడు. అంతెందుకు కావ్య, వాళ్ళ అమ్మ మాట కాదని అడుగు కూడా బయట పెట్టని వాడు వేరే కాపురం పెట్టడానికి సిద్ధమయ్యాడంటే నువ్వే అర్థం చేసుకో.